హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సుప్రజ పుట్టినరోజు పసుపు అయితే రాపించుకుంటుంది. గుడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అలాగే భద్రకాళి అమ్మవారికి సారీ కూడా సమర్పించబోతున్నాం. గుడికి అయితే వచ్చేసాం అభిషేకం చేయించుకోవడానికి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కూరగాయలతో. ఇంకా తర్వాత అయితే ఖాళీ ఉండదని చెప్పేసి ముందుగానే వచ్చేసాం అభిషేకం చేయించుకోవడానికి. ఆనపకాయలను అయితే భలే కట్టారు. ముందుగా వినాయకుల వారి ఆశీర్వాదం తీసుకుందాం. ఈ సారే కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలి స్వామి. समर्पयामि गंधं परिकल्पयामि कुंकुमां परिकल्पयामि पूजां समर्पयामि ओम गतापते नमः ओम गतापदाय नमः ओम गोर्ध्वाय नमः ओम गोर्धलिंगाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम पार्वती पदे समर्पयामि అమ్మవారిని అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. చాలా బాగా అలంకరించారు. కూరగాయలు తెచ్చి వాటిని గుచ్చి ఇలా అలంకరించడం అయితే మామూలు విషయం కాదు. చాలా చాలా బాగా అలంకరించారు. కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పళ్ళతో ఈ విధంగా అలంకరించారు. లోపల వర్షం అయితే పొద్దునే కాసేపు పడింది కానీ ప్రస్తుతం అయితే లేదు. సారే కార్యక్రమం అయిపోయిన దాకా కూడా పడకూడదు. భోజనాలు కూడా ఉన్నాయి. ఈసారి అంతా రెడీ చేస్తున్నారు. గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి మేళం వచ్చేస్తానే ఉంది. ఇక గబగబా సారి పళ్ళం పట్టుకొని బయలుదేరిపోయాం. ముందుగా మా కోదండ రాముల వారికి సీతమ్మ వారికి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం. అమ్మవారికి సారె పెట్టడం అనేది ఇదైతే రెండోసారి. మొదటిసారి అయితే చాలా చాలా బాగా జరిగింది.
ఇప్పుడైతే మా గ్రామ దేవత అయిన గంగానమ్మ వారికి సార సమర్పించబోతున్నాం. ఇక అన్ని గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని ఇక భద్రకాళి అమ్మవారికి సార పెట్టడానికి అయితే వెళ్తున్నాం. ఊరంతా కలిసి ఇలా సార పట్టుకొని వెళ్ళడం అనేది చూడటానికైతే చాలా చాలా సంతోషంగా ఉంది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గాలి అయితే బాగా వేస్తుంది. పక్కనే ప్రాజెక్ట్ ఉంది. ఎండ అయితే మామూలుగా వేయట్లేదు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసి ఇక సారిని అయితే అమ్మవారికి సమర్పిస్తాం. కొంతమందికి అయితే పూనకాలు వచ్చాయి. లోపలైతే అసలు ఖాళీ లేదు. ఇక ఒక్కొక్కరుగా సారిని అయితే సమర్పించేసుకుంటున్నాం అమ్మవారికి. చీరలు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, సున్నిపిండి, చలివిడి, కొన్ని రకాల స్వీట్లు, అలాగే పళ్ళు, గోరింటాకు అలాగా ఎవరికి తోచినట్లు వాళ్ళు తెచ్చుకొని అమ్మవారికి అయితే సమర్పించేసుకున్నాం. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా. ఇక అందరం కూడా సారి సమర్పించాక భోజనాలు అయితే చేసేసాం. ఇక సుప్రజ అయితే కేక్ కటింగ్ రెడీ అవుతుంది. మేము కటింగ్ అన్నీ రెడీ చేస్తుంటే ఈలోగా పక్క నుండి తినేస్తుంది సుప్రజ. టేబుల్ ఏమో పెద్దదైపోయింది. కుర్చీలు 3 వేసినా కూడా సుప్రజ కనపడట్లేదు. అచ్చ తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు అని బాగా చెప్తున్నారు. అందరం అక్షింతలు వేసి కేక్ పెట్టేస్తున్నాం. పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగాయి. ఇక అందరం కలిసి ఒక ఫోటో దిగుతున్నాం.
అమ్మవారికి సారె సమర్పించడంలో ఎటువంటి ఆటంకం లేకుండా చాలా చాలా బాగా జరిగింది. అందరం కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని అమ్మవారిని కోరుకుంటున్నాను. జై భద్రకాళి మాత.